కొత్త బెస్ట్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం. ఇక్కడ మీరు కుటుంబ, భక్తి మరియు తాత్విక కథలను విన. పూర్వం ఒకానొక ఊరిలో రామయ్య అనే ఒక వ్యక్తి జీవిస్తూ ఉండేవాడు. రామయ్య ఆ ఊరిలో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. రామయ్య ఎంతో మంచివాడు, నిజాయితీపరుడు. ఈమె పేరు సుశీల. సుశీల రామయ్య కూతురు. సుశీల చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. దాంతో రామయ్య సుశీలను అన్నీ తానే అయి పెంచాడు. సుశీల కూడా నెమ్మదస్తురాలు. తండ్రిని అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా నడుచుకునే పిల్ల. ఇలా ఉండగా దుకాణం మూసే సమయానికి రామయ్య దగ్గరికి పక్క దుకాణంలో వ్యాపారస్తుడైన శివయ్య వచ్చాడు. శివయ్య రామయ్యతో, ఏం రామయ్య, పని అయిపోయినట్టేనా? దుకాణం మూసేస్తున్నావు? అవును శివయ్య, ఇక ఈ రోజుకి అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతే ప్రశాంతంగా నా కూతురు చేసిన వంట తిని హాయిగా పడుకోవచ్చు. ఏంటి రామయ్య, నీ కూతురికి పెళ్లిడు వచ్చింది. ఇప్పటికైనా కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపాలన్న ఆలోచన ఉందా లేదా నీకు? కూతురు వండి పెడితే తిని హాయిగా ఉండొచ్చు అనుకుంటున్నావు. అంటే నీ స్వార్థం కోసమే కూతురికి పెళ్లి చేయడం లేదా ఏమిటి? రామయ్య ఎంతో బాధపడ్డాడు. అదేం మాట శివయ్య, అలా అన్నావు? నా కూతురికి పెళ్లి చేయాలని నాకు మాత్రం ఉండదు. అన్నిటికీ కాలం కలిసి రావాలి, దైవం సహాయం చేయాలి. నేను కూడా నా కూతురు వివాహం చేయాలనే తొందరపడుతున్నాను అన్నాడు. నీకు తెలుసో లేదో, మన ఊళ్ళో అందరూ నీ గురించి ఇలాగే అనుకుంటున్నారు. రామయ్య కూతురికి ఇంకా పెళ్లి ఎందుకు చేయడం లేదంటే, తనకు పెళ్లి చేసి పంపేస్తే రామయ్యను చూసుకోవడానికి ఎవరూ ఉండరు కాబట్టి అందుకని చేయడం లేదు అని మాట్లాడుకుంటున్నారు. శివయ్య మాట్లాడిన మాటలకు రామయ్య ఎంతో బాధపడ్డాడు. అసలు విషయం మనకి తెలిసినా తెలియకపోయినా, అవసరం ఉన్నా లేకపోయినా పక్క వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవడం అందరికీ ఎంతో ఇష్టమైన పని. అదే లోకం తీరు. అసలు విషయం ఏమిటంటే, రామయ్యకు గోవిందయ్య అనే స్నేహితుడు ఉండేవాడు. చాలా ఏళ్ల క్రితం పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు గోవిందయ్య కొడుక్కి రామయ్య కూతుర్నిచ్చి వివాహం చేయాలని వాళ్ళు ఒక మాట అనుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం స్నేహితుడి కొడుక్కి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని రామయ్య భావిస్తున్నాడు. అయితే ఇక్కడ వచ్చిన చిక్కు ఏమిటంటే, తన స్నేహితుడు ఎక్కడున్నాడో తనకు తెలియదు. వ్యాపార నిమిత్తం చాలా ఏళ్ల క్రితం స్నేహితుడు పక్క ఊరికి వెళ్లిపోయాడు. అక్కడ నుండి ఎక్కడెక్కడికి వెళ్ళాడో, ఇప్పుడు ఎలా ఉంటున్నాడో కూడా తనకు తెలియదు. ఎందుకంటే రామయ్య కూడా ఎన్నో ఊళ్ళు తిరిగి వ్యాపారం కోసం చివరకు ఇక్కడ స్థిరపడ్డాడు. ఈ విధంగా గోవిందయ్య ఎక్కడున్నాడో రామయ్యకు, రామయ్య ఎక్కడున్నాడో గోవిందయ్యకు కూడా తెలియదు. అందువల్లనే రామయ్య తన కూతురి పెళ్లి ఎలా చేయాలో, గోవిందయ్యను ఎక్కడ వెతికి పట్టుకోవాలో తెలియక తల పట్టుకుంటున్నాడు. రామయ్యకు తన గురించి అందరూ అలా అనుకుంటున్నారని చాలా బాధ అనిపించింది. ఇంతలో రామయ్య కూతురు తండ్రి మౌనంగా ఉన్నాడని గమనించి, ఏ నాన్న అలా ఉన్నారే? ఆడపిల్ల తండ్రికి వేరే దిగులే ఉంటుంది చెప్పమ్మా. నీ పెళ్లి చేయాలి, నా బాధ్యత నేను తీర్చుకోవాలి. దాని గురించే ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తారు నాన్న? నాకు తెలీదు. మీ స్నేహితుడి కొడుక్కి నాకు వివాహం చేయాలని ఎన్నో ఏళ్ల క్రితం నిర్ణయించారు. ఆయన ఎక్కడ ఉన్నారో ఇప్పుడు మనకు తెలియదు. అదే కదా మీ దిగులంతా? నిజమే సుశీల, కానీ గోవిందయ్య కోసం ఎక్కడెక్కడో వెతికాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ తను ఎక్కడున్నాడో ఏ మాత్రం తెలియలేదు. నేనా తన కొడుక్కి నిన్నిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? నీకు పెళ్లిడు వచ్చింది, పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలి అనుకుంటే ఇలా జరిగింది. మీరేం బాధపడకండి నాన్న. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం, ధర్మం కోసం మీరు ఆలోచిస్తున్నారు. మన సమస్యకు కాలమే పరిష్కారం చెప్తుంది. నా పెళ్లికంత తొందర ఏమొచ్చింది చెప్పండి? ఏం పర్వాలేదు. మీరవన్నీ పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండండి. ఏదో ఒక రకంగా మనకు పరిష్కారం దొరుకుతుంది అంది సుశీల.
ఒకరోజు అదే ఊర్లో ఉంటున్న కాస్త పెద్ద వ్యాపారస్తుడైన చలమయ్య రామయ్య ఇంటికి వచ్చాడు. అతను రామయ్యతో, ఏం రామయ్య, చాలా రోజులైంది నీతో మాట్లాడి. చిన్నతనం నుంచి ఒకరినొకరు తెలిసిన వాళ్ళమే కాని నేను ఎప్పుడూ నా వ్యాపారంలో పడి నిన్ను పట్టించుకోలేదు. ఒకటా రెండా, ఎన్ని వ్యాపారాలున్నాయి నాకు. నిజమేనండి, మీరు పెద్ద వ్యాపారస్తులే. మరి ఈ రోజు మా ఇంటికి ఎందుకు వచ్చారో? మరేం లేదు రామయ్య, మా అబ్బాయి మీ అమ్మాయి సుశీలను ఎక్కడో చూశాడట. పెళ్లి చేసుకుంటే సుశీలనే చేసుకుంటానని మొండి పట్టు కూర్చున్నాడు. దాంతో నాకు కూడా ఇక్కడికి రాక తప్పింది కాదు. ఇన్నేళ్లుగా ఒకే చోట ఉంటున్నా నేను ఎప్పుడూ ఊళ్ళో స్థిరంగా ఉండలేదు. వ్యాపారం పేరు చెప్పి ఊరు తిరుగుతూనే ఉన్నాను. అందుకే నిన్ను పలకరించడం నాకు ఎప్పుడూ కుదరలేదు. నేను నా కూతురికి ఇప్పటికే సంబంధం నిర్ణయించి ఉంచాను. నన్ను క్షమించండి, మరేమీ అనుకోవద్దు. ఏమిటి, ఎప్పుడో నిర్ణయించావా? ఎవరబ్బాయి? నా స్నేహితుడు లేడు, గోవిందయ్య. వాళ్ళ అబ్బాయికి సుశీలనిచ్చి పెళ్లి చేస్తానని మేము ఎప్పుడో చాలా ఏళ్ల క్రితమే అనుకున్నాం. గోవిందయ్య కొడుకుకా? తెలుసు తెలుసు, నువ్వు గోవిందయ్య ప్రాణ స్నేహితులు కదూ. అప్పట్లో ఊరంతా మీ గురించే మాట్లాడుకునేవారు. అయితే నువ్వు గోవిందయ్యని ఇంకా మర్చిపోలేదన్నమాట. మరి గోవిందయ్య ఎక్కడున్నాడో ఏమిటో వివరాలన్నీ తెలుసా నీకు? తెలీదండి, నేను కూడా ఊళ్ళు మారుతూ తిరుగుతూ ఇక్కడికి వచ్చేసాను. గోవిందయ్య అసలు వ్యాపారం పేరుతో ఎక్కడికి వెళ్ళాడో ఎక్కడున్నాడో ఏమీ తెలీదు. అందుకనే వెతుకుతున్నాను. నాకు తెలుసు, గోవిందయ్య ఇక్కడకు 4 ఊళ్ళ అవతల వెంకటాపురంలో ఉంటున్నాడు. ఇప్పుడు గోవిందయ్య పెద్ద జమీందారు కూడాను. మరి నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడంటావా? నాకు నా స్నేహితుడి గురించి బాగా తెలుసు చలమయ్య గారు. మీరు తను ఎక్కడున్నాడో చెప్పి నాకెంతో మేలు చేశారు. ఇప్పటికీ ఎన్నో ఏళ్ల నుంచి నేను తన గురించి వెతుకుతున్నాను. చిన్నతనంలో మాట ఇచ్చాడు కనుక ఆ మాటకి కట్టుబడే ఉంటాడు. నువ్వు అమాయకుడివి కనుక గోవిందయ్య చిన్నతనంలో ఇచ్చిన మాట గుర్తు పెట్టుకుంటాడని అనుకుంటున్నావు. గోవిందయ్య ఒకప్పటి మనిషి కాదు రామయ్య. తను ఇప్పుడు జమీందారు. నాకు చాలా బాగా తెలుసు. నేను ఊళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు చాలా సార్లు గోవిందయ్యను గమనించాను, కలిశాను కూడా. ఇప్పుడు మనెవ్వరినీ తను గుర్తు పెట్టుకోలేదు. నీ గురించి ఎప్పుడూ నా దగ్గర ప్రస్తావించలేదు కూడాను. అలాగా? నువ్వన్నట్టుగా తను కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకునేవాడైతే నువ్వు ఎక్కడున్నావని నన్ను అడిగి కనుక్కుని వచ్చేవాడే కదా. కానీ ఎప్పుడూ ఆ ప్రయత్నం చేయనే లేదు. గోవిందయ్య ఇప్పుడు పెద్ద వాళ్లతోనే తప్ప మనతో మాట్లాడే పరిస్థితుల్లో లేడు రామయ్య. రామయ్యకు చలమయ్య మాటలు ఎంతో బాధను కలిగించాయి. అయితే తన స్నేహితుడి మీద తనకు నమ్మకం ఉండడంతో, చలమయ్య గారు, దయచేసి నన్ను గోవిందయ్య ఉన్న ఊరికి తీసుకుని వెళ్ళండి. తనతో నేను మాట్లాడి చూస్తాను. తను తప్పక నన్ను గుర్తిస్తాడు. నేను చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. ఆ నమ్మకం నాకుంది. అయ్యో, మరేం భాగ్యం! తప్పకుండా తీసుకెళ్తాను. అయితే రేపే సిద్ధంగా ఉండు. ఇదిగో ఈ ఊళ్ళోనే గోవిందయ్య ఉండేది. నేను గోవిందయ్య గురించి చెప్పినవి నువ్వు నమ్మలేదు కదా. ఇప్పుడు చూడు, అదిగో గోవిందయ్య వస్తున్నాడు. నేను మాట్లాడతాను, నువ్వు దాక్కో. అప్పుడే నీకు విషయం అర్థం అవుతుంది అన్నాడు చలమయ్య. రామయ్య గోవిందయ్య వచ్చేలోపు వెనకకు వెళ్లి దాక్కున్నాడు. అప్పుడు చలమయ్య, గోవిందయ్య గారు బాగున్నారా? నన్ను గుర్తుపెట్టారా? నేను చలమయ్యను. చిన్నతనంలో మనందరం ఒకే ఊరిలో ఉండేవాళ్ళం. నువ్వు గుర్తులేకనే చాలా బాగా గుర్తున్నావు. అయితే ఏమిటి, ఈ ఊరికి ఎందుకు వచ్చావు? అన్నాడు. మీరు ఈ ఊర్లో ఉన్నారని తెలిసి మిమ్మల్ని పలకరించి వెళదామని వచ్చానండి. మీరు ఎంతో పెద్ద వ్యాపారస్తుడట, ఎంతో ధనవంతులట. మీ సంగతులన్నీ నాకు తెలుస్తాయిలేండి. తెలుస్తాయి. నీలాంటి వాళ్లకు అన్ని విషయాలు తెలుస్తాయిలే చలమయ్యా. ముందిక్కడి నుంచి వెళ్ళిపో. రామయ్య ఎక్కడున్నాడో చెబుదామని వచ్చాను. మీరు చెప్పమంటారా వద్దా? నాకు నువ్వేమీ చెప్పనవసరం లేదు.
రామయ్యను నేనేమీ వెతకడం లేదు. అసలు నీకెందుకు నా సంగతులన్నీ? రామయ్య సంగతి నేను ఎప్పుడో మర్చిపోయాను. మాటి మాటికి ఆ మాట ఈ మాట చెప్పి నా దగ్గరకు రాకు, అర్థమైందా? అన్నాడు. చలమయ్య గోవిందయ్య చెప్పిందంతా విని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇదంతా చూసిన గోవిందయ్య పక్కనున్న వ్యక్తి గోవిందయ్యతో, అదేమిటి గోవిందయ్య గారు అలా అంటున్నారు? మీరు ఎన్నో ఏళ్లుగా రామయ్య అనే వ్యక్తిని వెతుకుతున్నానని, ఎక్కడైనా దొరికితే చెప్పమని తన వివరాలన్నీ నాకు చెప్పారు కదా. అటువంటిది ఆయన ఎవరో రామయ్య గురించి చెప్తానంటే నేను వెతకడం లేదని చెప్పి పంపించేశారే. చలమయ్య మంచివాడు కాదు. చలమయ్య వల్లనే నేను ఊరు వదిలి రావాల్సి వచ్చిందండి. నేను రామయ్య ప్రాణ స్నేహితులం. ఊర్లో మంచి మంచి పనులు చేసేవాళ్ళం. అందుకే ఊరిలో వాళ్ళందరికీ మేమంటే ఎంతో అభిమానం. అదంతా చలమయ్య తట్టుకోలేకపోయాడు. మాకు మంచి పేరు రావడం తను ఓర్వలేకపోయాడు. రామయ్య అమాయకుడని, నేను తెలివైన వాడినని చలమయ్య గ్రహించాడు. అందుకనే ఎన్నోసార్లు నన్ను ఊరి నుంచి వెళ్ళిపోమని, దూరంగా ఉండమని హెచ్చరించాడు. నేనవేవి పట్టించుకోకపోవడంతో నేను చేస్తున్న వ్యాపారంలో కల్తీ చేసి నన్ను ఊరి వాళ్లే అసహించుకుని అపార్థం చేసుకునేలా చేశాడు. చలమయ్య చేసిన పని వల్ల నేను నా ప్రాణ స్నేహితుడికి ఊరికి దూరం అవ్వాల్సి వచ్చింది. అప్పుడే రామయ్య నాకు ఆర్థికంగా సహాయం చేశాడు. ఆ డబ్బు తీసుకుని ఊళ్ళూళ్ళు తిరిగి వ్యాపారం అభివృద్ధి చేసుకోగలిగాను. కానీ నా దురదృష్టం, మళ్లీ కాస్త నిలదొక్కుని ఊరు వెళ్లేసరికి అక్కడ రామయ్య లేడు. తన భార్య చనిపోవడంతో ఆ జ్ఞాపకాలు మర్చిపోవాలన్న ఉద్దేశంతో, అలాగే వ్యాపారాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలని ఊరూరు తిరుగుతూ ఎక్కడికో వెళ్లిపోయాడట. ఆ విషయాలన్నీ ఊళ్ళో వాళ్ళు చెప్పారు. అప్పుడే చలమయ్య బండారం కూడా నాకు తెలిసింది. ఇదంతా తెలియని గోవిందయ్య శివయ్యను అపార్థం చేసుకుంటాడు. చిన్ననాటి మాట గుర్తులేదని, చలమయ్య చెప్పిన విధంగా శివయ్య కూడా మారిపోయాడు అని అనుకుంటాడు. మరి తర్వాత కథలో ఏం జరుగుతుంది? శివయ్య గోవిందయ్యను కలుస్తాడా లేదా? చివరికి చిన్ననాటి మాట నెరవేరుతుందా? ఇవన్నీ తెలియాలంటే వచ్చే భాగం వరకు ఎదురు చూడాల్సిందే. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ రెండో భాగంలో మళ్ళీ కలుద్దాం.